హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఇది నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఎందుకు అంటే అవి ఉండలుగా వచ్చేస్తాయని నేను ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. బట్ ఫైనల్గా అయితే మా ఆయన ఇంకా ఫైనల్గా ఒకటే మాట చెప్పారు, గులాబ్ జాము నేర్చుకోవడం వస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అని. అంత లేదులేండి, నేను జోక్ చేస్తున్నా. అయితే సో ఫైనల్గా గులాబ్ జామ్ అయితే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యి ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చేసాను, మన ఎంటీఆర్ వారిది. అదైతేనే బాగా వస్తాయని మా వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సో మనకు అసలే రావు కాబట్టి బాగా వచ్చినవి ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా తీసుకొచ్చి, అందులో అయితే మనకి మెజర్మెంట్స్ అన్నీ ఆ బ్యాక్ సైడ్సే డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఇస్తారు, మనందరికీ తెలిసిందే. దాని ప్రకారంగా నేనైతే డౌ ప్రిపేర్ చేసుకున్నా. ఇదైతే బాగా మిక్స్ చేయాలంట, చూస్తున్నారు కదా. బాగా మిక్స్ చేసి నియర్లీ 2 hours అయితే నానపెట్టుకున్నా. అది బాగా డౌ అనేది బాగా సాఫ్ట్గా వచ్చేసిందండి 2 hours తర్వాత అయితే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ హ్యాండ్స్కి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో కానీ, చూస్తున్నారు కదా. ఎప్పుడు బాల్సే ఏంటని చెప్పి ఈసారి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా చేస్తే ఉండలు రావడం అనే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి ఈ షేప్ చేయడం వల్ల. అది ఎందుకని మాత్రం నాకు తెలియదండి. డిఫరెన్స్ అయితే నేను చాలాసార్లు చూసాను మా అమ్మ చేసేటప్పుడు. రౌండ్గా చేసేటప్పుడు ఎంత నీట్గా చేసినా కూడా మనకి కొన్ని వాటిల్లో ఉండలుగా ఉండిపోద్ది కదా. బట్ ఇలా చేస్తే అస్సలు ఆ ఛాన్సే లేదు. చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే బాగా డీప్ అయిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే మనకి బాగుంటాయి. వీడియోలో చూపించినట్టుగా అయితే సరిపోతుంది. అవన్నీ బాగా చల్లారనిచ్చాక పక్కన పెట్టుకొని మనం దానికోసం పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాం. మనకి మెజర్మెంట్స్ ప్రకారంగా పంచదార తీసుకొని అందులోటి సరిపడా వాటర్ మెజర్మెంట్స్ అన్నీ ప్యాకెట్ బ్యాక్ సైడే ఇచ్చారండి. నేనైతే అదే ఫాలో అయ్యాను. చూసారు కదా, బాగా మరగనివ్వాలి. పాకం వచ్చేంత వరకు అయితే అవసరం లేదండి. జస్ట్ ఆ పంచదార కరిగిపోయేటట్టయితే ఒక 5-10 minutesకే బాగా ఇలాగ మరుగు వచ్చేస్తుంది కదా. ఇలా అయితే సరిపోతుంది. మనకి బాగా పాకం రావాలి అన్నట్టుగా అయితే ఏమీ లేదు గులాబ్ జామ్ కోసం. సో మీరైతే ఇలా ట్రై చేయండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఫ్రై చేసుకున్నాం కదండి గులాబ్ జామ్, అవి అయితే చాలా ఫుల్గా చల్లారిపోవాలండి. అప్పుడే మనం వేసుకోవాలి. మరి మెయిన్ థింగ్ ఏంటంటే పాకం అనేది వేడిగా ఉండాలి. ఈ 2 టిప్స్ కానీ ఫాలో అయితే ఈజీగా అండ్ టేస్టీ గులాబ్ జామ్ అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాకం అంతా పంచదార పాకం బాగా వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారి పెట్టుకున్న ఈ బాల్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకున్నవి ఇంకా అందులో వేసేయడమే. వేసేసి మూత పెట్టేసి ఒక 1 hour or half an hour ఉంచుకుంటే సరిపోతుందండి. అసలు ఎక్కడ స్వీట్ షాప్లో కూడా ఇంత టేస్టీగా ఉండవేమో అనిపిస్తే నేనైతే నిజంగా చెప్తున్నా. కంపల్సరీగా ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనే వాళ్ళు భయపడక్కర్లేదు, ఎందుకంటే ఈజీగానే వచ్చేస్తుంది. బాయ్ బాయ్.